హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాఘవి ఆఫ్ ఎంఏబిఎడ్ అండి. నేను ఈరోజు మీకు సోషల్ కంటెంట్లో వాటర్ బాడీస్ గురించి అండి, సముద్రాలు, మహాసముద్రాల గురించి, వాటిలో ఉండేటువంటి వాటర్ బాడీస్లో ఉన్న పార్ట్స్ని ఏమేమంటారో డిస్కస్ చేస్తానండి. మహాసముద్రాలు, మహాసముద్రము భూమి ఉపరితలం పైన ఉప్పునీటి భాగాలను మహాసముద్రాలని అంటారు. మహా అలా కాకుండా ఉప్పునీటి భాగాలను మహాసముద్రాలు అంటారు. సముద్రము, మహాసముద్రంలో వేరు చేయబడిన అంతర్భాగ జలభాగాన్ని సముద్రము అంటారు. మహాసముద్రంలో నుంచి వేరు చేయబడిన అంతర్భాగ జలభాగాన్ని సముద్రము అంటారు. పసిఫిక్ అంతర్భాగ సముద్రాలు, పసిఫిక్ యొక్క అంతర్భాగ సముద్రాలు దక్షిణ చైనా, జపాన్ పసుపు సముద్రాలు, జపాన్ సముద్రము, దక్షిణ చైనా సముద్రము, పసుపు సముద్రాలు అని ఉన్నాయి. అట్లాంటిక్ అంతర్భాగ సముద్రాలు, అట్లాంటిక్ సముద్రంలో నుంచి వేరు చేయబడిన అంతర్భాగ సముద్రాలు మధ్యధరా సముద్రము, ఉత్తర సముద్రము, బాల్టిక్ సముద్రము, నల్ల సముద్రము. ద్వీపం, ఇక వీటిల్లో నుంచి పార్ట్స్ ఏమేమి ఉంటాయి చూడండి. ద్వీపము, ద్వీపకల్పము, భూసంధి, జలసంధి, అగ్రము, అఖాతం, సింధు శాఖ లేదా గల్ఫ్, సరస్సు, చెరువు, కుంట లేదా చలమ లేదా కాలువ. కుంట లేదా చలమ వేరు, మరి కాలువ వేరు. అగాధం లేదా ట్రెంచ్, రిడ్జ్. అలానే రిడ్జ్ అనేది 15th అయితే 16th దీవుల సముదాయము లేదా ఆర్చిపిలాగో అంటారు. వాటిని సవివరంగా డిస్కస్ చేస్తున్నాము. ద్వీపము, చుట్టూ నీరు, మధ్యలో భూభాగాన్ని ద్వీపము అంటారు. ద్వీపము అంటే చుట్టూ నీరు, మధ్యలో భూభాగాన్ని ద్వీపమని అంటారు. గ్రీన్లాండ్, ఇంగ్లాండ్, ఐర్లాండ్, ఐస్లాండ్, సిసిలీ. ద్వీపాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఐలాండ్ అని అంటారు. ద్వీపకల్పము, పెనిన్సులార్. ద్వీపకల్పము అంటే 3 వైపులా నీటితో ఒకవైపు భూభాగంతో ఉన్న భూస్వరూపాన్ని ద్వీపకల్పము అంటారు. ద్వీపకల్పం అంటే ఏంటంటే 3 వైపులా వాటర్ ఉండాలి, మధ్యలో భూమి ఉంటుంది. ద్వీపకల్పానికి, పెనిన్సులార్కి బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఇండియా పెనిన్సులారే. ఓకే. అరేబియా ద్వీపకల్పము, స్కాండినేవియా ద్వీపకల్పము, అరేబియా ద్వీపకల్పము. భూసంధి, 2 పెద్ద భూభాగాలను కలుపుతూ 2 జలభాగాలను వేరు చేసేది భూసంధి. 2 పెద్ద భూభాగాలను కలుపుతూ 2 జలభాగాలను వేరు చేస్తుంది. ఉదాహరణకు సూయాజ్ భూసంధి ఆస్ట్రియా ఆఫ్రికాలను కలుపుతుంది. పనామా భూసంధి ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలను కలుపుతుంది. జలసంధి, మళ్ళా భూసంధి కాకుండా జలసంధి ఉంటుంది. 2 పెద్ద జలభాగాలను కలుపుతూ 2 భూభాగాలను వేరు చేసే సన్నని జలమార్గాన్ని జలసంధి అంటారు. ఓకే. 2 పెద్ద భూభాగాలను కలుపుతూ 2 జలభాగాలను కలుపుతూ భూభాగాలను వేరు చేసే సన్నని అంటే చాలా తిన్గా ఉంటుంది, సన్నని జలమార్గాన్ని జలసంధి అంటారు. ఉదాహరణ బేరింగ్ జలసంధి ఆర్కిటిక్ పసిఫిక్లను కలుపుతుంది. పాక్ జలసంధి. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటండి? జలసంధికి ఎగ్జాంపుల్స్ బేరింగ్ జలసంధి అండ్ పాక్ జలసంధి. అగ్రము, మహాసముద్రంలోకి చొచ్చుకు వచ్చిన భూభాగపు చిట్ట చివరి కొనలను అగ్రము అంటారు. అగ్రము ఉదాహరణ గుడ్ హోప్ అగ్రము, కన్యాకుమారి అగ్రము. ఓకే. గుడ్ హోప్ అగ్రము ఆఫ్రికాలో ఉంది, కన్యాకుమారి మన ఇండియాలో ఉంది. అఖాతం లేదా బే అంటారు దాన్ని. అఖాతాన్ని ఏమని అంటామంటే ఇంగ్లీష్లో బే అని అంటాము. సముద్రపు అలల ద్వారా క్రమక్షయం చెందినటువంటి అర్ధచంద్రాకారపు భూస్వరూపంలోకి చొచ్చుకు వచ్చినటువంటి జలభాగాన్ని అఖాతము అంటారు. భూస్వరూపంలోకి చొచ్చుకు వచ్చినటువంటి జలపాతాన్ని అగ్రము అని అంటారు. జలపాతాన్ని అఖాతము అని అంటారు. అఖాతము లేదా బే అంటారు. ఉదాహరణకు బిస్కే అఖాతము, బంగాళాఖాతము, హడ్సన్ అఖాతం ఉత్తర అమెరికాలో ఉంది, బంగాళాఖాతం ఏషియాలో ఉంది, బిస్కే అఖాతము యూరోప్లో ఉంది. సింధు శాఖ లేదా గల్ఫ్ అంటారు. దీన్ని సింధు శాఖ అంటారు, ఇంగ్లీష్లో గల్ఫ్ అని అంటారు.
ఒక ప్రధాన భూభాగంలోకి చొచ్చుకు వచ్చినటువంటి సముద్ర నీటి భాగాన్ని గల్ఫ్ అంటారు. ఒక ప్రధాన భూభాగంలోకి చొచ్చుకు వచ్చినటువంటి సముద్ర నీటి భాగాన్ని గల్ఫ్ అని అంటారు. ఉదాహరణకు బాల్టిక్ గల్ఫ్ లేదా బోత్నియా గల్ఫ్. బాల్టిక్ గల్ఫ్ లేదా బోత్నియా గల్ఫ్ ఇది యూరోప్లో ఉంది. మన్నార్ సింధు శాఖ, కచ్ సింధు శాఖ, ఎడెన్ సింధు శాఖ, మన్నారు, కచ్చు, ఎడెన్ ఇవన్నీ ఏషియాలో ఉన్నటువంటివి. ఓకే. సరస్సు భూభాగంతో బంధించబడి ఉన్నటువంటి అతిపెద్ద జలభాగాన్ని సరస్సు అంటారు. భూభాగంతో బంధించబడి ఉన్న అతిపెద్ద జలభాగాన్ని సరస్సు అంటారు. ఉదాహరణ కాస్పియన్ సముద్రము, బైకాల్ సరస్సు, సుపీరియర్ సరస్సు, కొల్లేరు సరస్సు, పులికాట్ సరస్సు. కొల్లేరు ఆంధ్రాలో ఉంది. పులికాట్ కొల్లేరు మన పశ్చిమ గోదావరిలో ఉంది. పులికాట్ ఎక్కడ ఉంది? నెల్లూరులో ఉంది. నెక్స్ట్ చెరువు భూభాగంతో బంధించబడి ఉన్న చెరువుని ఏమని అంటారంటే, సరైన వివరం భూభాగంతో బంధించబడి ఉండి కృత్రిమంగా లేదా సహజ సిద్ధంగా ఉన్నటువంటి తక్కువ జలభాగాన్ని చెరువు అని అంటారు. భూభాగంతో బంధించబడి ఉండి కృత్రిమంగా లేదా సహజ సిద్ధంగా తయారు చేయబడినటువంటి తక్కువ జలభాగాన్ని చెరువు అని అంటారు. ఉదాహరణ హుస్సేన్ సాగర్, రామప్ప చెరువు, వీరలదేవి చెరువు, లైక్ దట్. గుంట లేదా చలమ భూభాగం లోపల ఉన్న లోతు తక్కువ స్థానిక జలభాగాన్ని గుంట లేదా చలమ అంటారు. ఉదాహరణ ప్లయాలు ఎడారుల్లో ఉంటాయి. డోలైన్స్, సింక్ హోల్స్ ఇవి చెరువు గుంట లేదా చలమలకు ఉన్నటువంటి పేర్లు. కాలువ నీటిపారుదల కోసం కృత్రిమంగా తవ్వబడిన జలమార్గాన్ని కాలువ అంటారు. ఉదాహరణకు సూయాజ్ కాలువ, మధ్యధరా కాలువ, సూయాజ్ కాలువ ఏం చేస్తుందంటే మధ్యధరా మరియు ఎర్ర సముద్రాలను కలుపుతుంది. సూయాజ్ కాలువ మధ్యధరా మరియు ఎర్ర సముద్రాలను కలుపుతుంది. నెక్స్ట్ అగాధం లేదా ట్రెంచ్ మహాసముద్రాల్లో అత్యంత లోతైన ప్రాంతాన్ని అగాధం లేదా ట్రెంచ్ అంటారు. ఉదాహరణ మిరియానా ట్రెంచ్, జావా ట్రెంచ్. ఓకే. రిడ్జ్ మహాసముద్ర మైదానాలలో ఎత్తుగా ఉన్న పర్వతాలను రిడ్జ్ అని అంటారు. మహాసముద్ర మైదానాలలో ఎత్తుగా ఉన్నటువంటి పర్వతాలను రిడ్జ్ అని అంటారు. ఉదాహరణ వివిల్లీ థామ్సన్ రిడ్జ్, ఛాలెంజర్ రిడ్జ్. ఛాలెంజర్ రిడ్జ్ అట్లాంటిక్ సముద్రంలో ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ చాగోస్ రిడ్జ్ హిందూ మహాసముద్రంలో ఉంటుంది. సాగోస్ రిడ్జ్ అనేది హిందూ మహాసముద్రంలో ఉంది. దీవుల సముదాయము లేదా దీవుల సముదాయాన్ని ఇంగ్లీష్లో ఆర్చిపిలాగో అంటారు. ఓకే. దీవుల సముదాయము లేదా ఆర్చిపిలాగో గురించి మహాసముద్రాలలో దగ్గరగా దానికి సరైన వివరణ ఏమిటంటే, మహాసముద్రాలలో దగ్గరగా ఉన్న ఒకే లక్షణం కలిగి ఉన్న దీవుల సముదాయాన్ని, మహాసముద్రాలకి దగ్గరగా ఉండి ఒకే లక్షణం కలిగి ఉన్నటువంటి దీవుల సముదాయాన్ని ఆర్చిపిలాగో అని అంటారు. ఆర్చిపిలాగోలకు ఎగ్జాంపుల్స్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఇండోనేషియాలో మాల్దీవులు, ఇండోనేషియాలో ఉన్నటువంటి మాల్దీవులు, లక్షద్వీపులు. ఓకే. ఇండోనేషియా దీవులు, మాల్దీవులు లేదా ఇండోనేషియాలో ఉన్నటువంటివి కాదు. ఇండోనేషియా దీవులు, మాల్దీవులు, లక్షద్వీపులు వీటిని ఆర్చిపిలాగోలకు ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకుంటాం అన్నమాట. థ్యాంక్ యూ.